వీడేంట్రా? సారీ అన్నయ్య, చూసుకోలేదు. పర్లేదులే, కుర్రాడు అన్నాక ఆ మాత్రం చురుగ్గా ఉండాలి. నేను షాప్ దాకా వెళ్ళొస్తా, జాగ్రత్త. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రాత్రి 9 గంటలకి ఒంటరిగా టెర్రస్ మీదకి రండి. ఈవిడేంటి అంత చిరాగ్గా చూస్తుంది? ఓ, చూస్తే పలకరించలేదనా? పలకరిస్తే పోలే. గౌరీ గారు ఓకే కదా? పని మీద వెళ్తున్నాను బయటికి, సాయంత్రం కలుస్తాను, ఓకేనా? అసలు శంకర్ గారు నా గురించి ఏమనుకుంటున్నారు? ఏదైనా మాట్లాడాలనుకుంటే డైరెక్ట్గా నాతోనే చెప్పచ్చు కదా. ఆయన ఒంటరిగా మాట్లాడేంత ముఖ్యమైన విషయం ఏముంది? ఇప్పుడు గొడవ పడితే అందరికీ తెలిసిపోతుంది. రాత్రి కలిసి ఫుల్గా క్లాస్ తీసుకుంటా. పప్పన్నం పెట్టాలనేసరికి అయ్యగారికి పెళ్లి ఆలోచనలు పుట్టుకొచ్చాయేమో. ఈ గౌరీతో అంత ఈజీ కాదని తెలిసొచ్చేలా చేస్తాను. ఇదేంటి, దేశం అంతా తిరిగినా ఎవ్వరూ కనపట్టలేదు. నన్ను రమ్మన్నవాడు ఎక్కడున్నాడో ఏంటో. ఇదేదో చూడబోతే డెన్లా ఉంది. కొంపదీసి నాకు మొత్తం మంది ఇచ్చి కిడ్నీలు అవి కాజేశారు కదా. హలో హలో హలో, ఎక్కడున్నావయ్యా బాబు? హలో, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఎవరది? నీ ఫ్రెండ్ని. ఫ్రెండా? దారి కనపట్లేదు. నువ్వా? నువ్వు నేను ఫ్రెండ్స్ ఏంటి? శత్రువుకి శత్రువు మనకి మిత్రుడు కదా. ఆ శంకర్ నీకు శత్రువు, నాకు ఒక రకంగా శత్రువే. సో మనం ఫ్రెండ్స్. సరే సరే, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. అందుకేనా నాకు డబ్బులు వేసి మరీ రప్పించావు? ఎవరిని ఎలా వాడుకోవాలో నీకు బాగా తెలుసు. గట్టిగుడివే.